వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. అలసంద వడలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు, వైట్ రైస్, రసంతో తిన్నా, చికెన్ కర్రీతో తిన్నా, పెరుగు వడలతో అయినా చాలా బాగుంటాయి. ఈ అలసంద వడలు తయారీ విధానం చూద్దాం. అలసందలను ఓవర్ నైట్ నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని అర్ధగంట వడ వేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వడిగిపోవాలి. అర్ధగంట తర్వాత చూడండి, అల్లం ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, చెక్క, లవంగాలు మిక్సీ జార్లు తీసుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి తెల్లగడ్డ పాయలు కూడా వేసి ఇలా మెత్తగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అలసందలు వేసుకొని చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం పిండి అంతానే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిలో నానబెట్టుకున్న బ్యాళ్ళు తీసుకొని వేసుకోవాలి. అలసంద బేడలు మిక్సీ పట్టుకొని ఉన్నోటి, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీపైకి వడలకు సరిపడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇలా వడలు తీసుకొని వేసుకోవాలి ఆయిల్లో. ఇలా వడలు వేసుకోవాలి. వడలు కలిదిప్పుకుంటా మంచి రంగు వచ్చేట్టుగా రెండు వైపులా రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి. చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలసంద వడలు. స్నాక్స్ మాదిరి కూడా తినచ్చు. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. రెండు వైపులా మంచి రంగు రావాలి. చక్కగా ఇలా కాలాలి. చూడండి ఇప్పుడు దబరాలో వేసుకోవాలి. మళ్ళీ వడలు వేసుకోవాలి. నేనైతే వడలు వేస్తున్నాను. ఇలానే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. మంట మీడియం సైజులో పెట్టి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో లేకుండా మీడియంగా మంట పెట్టుకొని కాల్చుకోవాలి. లోపల వడ కూడా చక్కగా కాలుతుంది. ఇలా తిప్పుకోవాలి. చూడండి కాలుతున్నాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి వడలు. మంచి రంగు వచ్చేట్టుగా కాలాలి. చూడండి చక్కగా కాలాయి, మంచి రంగు వచ్చాయి ఈ వడలకు. ఇలా కాల్చుకొని ఇలా దబరాలో వేసుకోవాలి. నేనైతే మళ్ళీ వడలు వేస్తున్నాను. ఇలా వడలు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. ఇలా తిప్పుకోవాలి రెండు వైపులా వడలను. చూడండి
ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చక్కగా కాలుతున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా కాలుతున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి వడలు. ఇలా కాల్చుకొని ఇలా తిప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి రంగు వస్తున్నాయి వడలు చూడండి. రెండు వైపులా కాలితే ఇలా రంగు వచ్చాయి. లోపల కూడా చాలా బాగా సాఫ్ట్గా కాలి బాగా ఫ్రై అవుతాయి. ఇలా వడలు దబరాలో వేస్తున్నాను. నేనైతే పిల్లలకు కూడా కొన్ని వడలు ఇచ్చాను. చాలా బాగున్నాయి అన్నారు. వడలన్నీ ఇలానే చేసేస్తున్నాను. చూడండి, ఇలా రెండు వైపులా తిప్పుకోవాలి. స్నాక్స్ మాదిరైనా తిన్ను చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు రసంతో కూడా వైట్ రైస్లో చాలా టేస్టీగా ఉంటాయి తిన్ను. పెరుగు వడతో చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు. పెరుగు వడ కూడా చేయొచ్చు. చికెన్ కర్రీతో, నాటుకోడి చికెన్ కర్రీతో చాలా బాగుంటాయి ఈ వడలు తింటే. చాలా రెడీగా అయిపోయాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలసంద వడలు. చక్కగా రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.